వాళ్ళ పార్టీలో కవిత గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా 4 చెక్కలుగా తయారవుతున్న మాట తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ కవిత గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పదవులు అనుభవించి అధికార దుర్వినియోగం చేసి వేల లక్షల కోట్లు దండుకొని మరి ఆ రోజు తెలియనటువంటి ఆ రోజు నువ్వు చెప్పినటువంటి పనులన్నీ విషయాలన్నీ ఈ రోజు చెప్తున్నావు. చాలా సంతోషం. మీ పార్టీలో 3 ముక్కల ఆట నడుస్తుంది కాబట్టి ఇక నేను బయటికి పంపాలని చూస్తుంది. మరి మీ అన్నగారు అదేవిధంగా హరీష్ రావు గారిని నిన్ను పార్టీలకు పంపాలని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పుడు ఇవాళ మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన ఇవాళ తెలంగాణ దోచుకున్న వ్యవహారం మరి ఇవాళ మీరు బయట పెడుతున్నారు. ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరిచి మీ పార్టీలో జరిగినటువంటి 10 ఏళ్ల విధ్వంసాన్ని బయట పెడుతున్నందుకు చాలా సంతోషం. రైతు బంధు విషయంలో గాని సామాజిక తెలంగాణ వచ్చుల విషయంలో గాని గతంలో జరుగుతున్న విషయాలు ఇవాళ పార్టీకి దూరం చేస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా బయట పెడుతున్నావు. ఇవాళ అందుకైనా సంతోషం. గతంలో విజయశాంతి గారిని అదేవిధంగా ఆల నరేంద్రను బయటికి పంపినట్టుగా ఇవాళ నిన్ను కూడా బయటికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి 6 నెలలు జైలు పోయినట్టున్నావు. ఎవరి కోసం పోయిన 6 నెలలు జైలుకు? తెలంగాణ ప్రజల కోసం పోయినవా? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి నువ్వు మీ పార్టీలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని లిక్కర్ స్కామ్ చేసి నువ్వు జైలు పోయిన తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాదు.